నమస్తే SR7 న్యూస్ కి స్వాగతం. పార్లమెంట్ లో బీసీ రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టాలి. కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన బీసీ జాగృతి సేన రాష్ట్ర అధ్యక్షులు బూర్గుపల్లి కృష్ణ యాదవ్ నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని బీసీ సంక్షేమ సంఘం జిల్లా కార్యాలయంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఉమ్మడి పాలమూరు జిల్లా అధ్యక్షులు డాక్టర్ కాళ్ళ నిరంజన్ నేతృత్వంలో నిర్వహించిన సమావేశంలో బీసీ జాగృతి సేన రాష్ట్ర అధ్యక్షులు బూర్గుపల్లి కృష్ణ యాదవ్ మాట్లాడారు. పార్లమెంటు, రాజ్యసభ మరియు అసెంబ్లీ స్థానాల పెంపు కంటే ముందుగా బీసీ రిజర్వేషన్ బిల్లును పార్లమెంట్ లో ప్రవేశపెట్టి చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించిన తర్వాతే పార్లమెంటు, అసెంబ్లీ స్థానాల పెంపుపై నిర్ణయం తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆయన ఇంకా ఈ క్రింది డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచారు. కేంద్రంలో ప్రత్యేక బీసీ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలి. దేశ జనాభా గణనలో బీసీ కులాల సామాజిక, ఆర్థిక కుల గణన చేపట్టాలి. బీసీ ఉద్యోగుల నియామకాల్లో అమలవుతున్న క్రీమీ లేయర్ విధానాన్ని రద్దు చేయాలి. బీసీలపై జరిగే వివక్ష దాడులను అరికట్టేందుకు ప్రత్యేక బీసీ అట్రాసిటీ చట్టాన్ని తీసుకురావాలి. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు రద్దు చేయాలి. ఈ కార్యక్రమంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఉమ్మడి పాలమూరు జిల్లా అధ్యక్షులు డాక్టర్ కాళ్ళ నిరంజన్, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కుంభం మల్లేష్ గౌడ్, బీసీ రైతు సంఘం అధ్యక్షులు నిరంజన్ యాదవ్, జిల్లా నాయకులు గొడుగు రాజు, జిల్లా మహిళా అధ్యక్షురాలు సిహెచ్ రేణుక, జిల్లా ఉపాధ్యక్షులు సుధాకర్ గౌడ్, యువసేన అధ్యక్షులు నేష లక్ష్మయ్య, ఆటో యూనియన్ నాయకులు మౌలానా తదితరులు పాల్గొన్నారు. నాగర్ కర్నూలు జిల్లా రిపోర్టర్ శ్రీనివాసులు. అడవి కుక్కలు ఎన్ని ఉన్నాయి, ఊర కుక్కలు ఎన్ని ఉన్నాయి, ఊర్లలో కోళ్ళు ఎన్ని ఉన్నాయి, పిచ్చెలు ఎన్ని ఉన్నాయి, ఆ పిచ్చికలు ఎన్ని ఉన్నాయి, అవి రెక్కలు ఎన్ని ఉన్నాయి. ఎస్సీలు ఎంతమంది ఉండరు, ఎస్టీలు ఎంతమంది ఉండరు, అగ్రకులాలు ఎంతమంది, మొత్తం లెక్కలు ఉన్నాయి కేంద్రం దగ్గర. ఈ భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత మరి 2021 కనుక జనాభా లెక్కలు చేస్తుంటే 7 సార్లు కథమవుతుండే, ఇప్పుడు చేస్తూ ఉన్నారు. కాబట్టి స్వతంత్రం వచ్చినాక 6 సార్లు దేశ జనాభా గణన లెక్కలు చేపట్టినప్పుడు బీసీల కులాల గణన చేపట్టండి అయ్యా అని బీసీ మేధావులు, విద్యావంతులు, ఉద్యమకారులు అరికోసపడుతున్నారు, మొత్తుకుంటున్నారు, అర్ధనాదాలు చేస్తూ ఉన్నారు, పార్లమెంటు ముట్టడి చేస్తూ ఉన్నారు, అసెంబ్లీలు ముట్టడి చేస్తూ ఉన్నారు, రాస్తారోకాలు చేస్తూ ఉన్నారు, ధర్నాలు చేస్తూ ఉన్నారు, వినతి పత్రాలు ఇస్తూ ఉన్నారు, నిరాహార దీక్షలు చేస్తున్నారు, అమరార దీక్షలు చేస్తున్నారు. కానీ కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా బీసీల గురించి పట్టించుకోవాలి. ఈ దేశానికి సంపద సృష్టించడంలో ముందడుగులో ఉన్నది బీసీలు. ఈ ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడంలో కీలకడుగు బీసీలది. మరి సంపద సృష్టించడంలో ముందున్నారు, పాలనలో వెనుకున్నారు. నిర్ణయాధికారంలో అసలు భాగమే లేదు బీసీలకు. కేంద్ర ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. గతంలో మీరు ఏదైతే బీసీ కులాల గణన చేపడతామని హామీ ఇచ్చిందో, మరి ఇప్పుడు చేపడుతున్న దేశ జనాభా గణనలో బీసీ కుల గణన కాలమే లేదు. బీసీ కుల గణన ఒకటే, కులం ఒకటే కాదు, వాళ్ళ ఆర్థిక స్థితిగతులు ఏంది, ఏ ఇంటి ఎంతమంది చదువుకున్నారు, ఎంతమంది ఉన్నత చదువులు చదివారు, నిరుద్యోగులు ఎంతమంది ఉన్నారు, ఉద్యోగులు ఎంతమంది ఉన్నారు, ఉపాధి లేక అరికోసపడుతున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు. యంత్రీకరణ వచ్చిన తర్వాత కులవృత్తులు ధ్వంసమై గ్రామాలలో ఆత్మగౌరవానికి దూరమై అరిగోసపడుతూ సంచార జీవనం గడుపుతున్న బీసీలు ఎంతమంది. సమగ్రంగా నిలవాలంటే నిష్పక్షపాతంగా సామాజిక, ఆర్థిక కులగణన చేపట్టాలి. కేంద్ర ప్రభుత్వం చేపట్టి చట్టసభల్లో బీసీ రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టి జనాభా దామాష ప్రకారం విద్య, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ, పారిశ్రామిక, వైద్య, ప్రైవేట్ రంగాలలో కూడా జనాభా దామాష ప్రకారం బీసీలకు రిజర్వేషన్ చేయాలి. చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్ ఇవ్వకుండా మీరు డీలిమిటేషన్ చేసి అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలు పెంచితే బీసీలకు ఒరిగేది ఏం లేదు, శూన్యమే. స్థానాలు పెరుగుతాయి, మా భజనకారులం పెరగాల్సి వస్తుంది, వాళ్ళు ఎంక తిరిగేటం సంఖ్య పెంచుకోవాల్సి వస్తుంది. అంతే తప్ప స్థానాలు పెరిగినప్పుడు ఎస్సీలకు స్థానాలు పెరుగుతాయి, వాళ్ళకి రిజర్వేషన్లు ఉన్నాయి చట్టసభలో కాబట్టి ఎస్టీలకు పెరుగుతాయి. ఇక జనరల్ స్థానాలను కబ్జా చేసిన, బీసీలకు వచ్చిన కబ్జా చేసిన అగ్రకులాలకు, వాళ్లకు, వాళ్ళ మన్మన్లకు, వాళ్ళ కొడుకులకు కూడా స్థానాలు. బీసీలు మేము భజన చేయాలి, మా పిల్లలు చేయాలి, మా నాయనోళ్ళు చేసారు, ఇక చేసుకుంటూ వర్షపరంగా భజన చేసుకుంటారు. ఖబర్దార్ బీసీ సంక్షేమ సంఘం, బీసీ జాగృతి సేన తరఫున కేంద్ర ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ దేశ మూలవాసుల బీసీల భాగస్వామ్యం లేకుండా అభివృద్ధి జరగడం శూన్యం. కాబట్టి బీసీలు అభివృద్ధి చెందితేనే ఈ దేశం అభివృద్ధి చెందుతుంది. కాబట్టి చట్టసభలో ప్రస్తుతం రేపటి నుంచి ప్రారంభమవుతున్న పార్లమెంటు సమావేశాల్లో బీసీ రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టాల్సిందే. చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాతనే అసెంబ్లీ, పార్లమెంటు, రాజ్యసభ స్థానాలు పెంచాలని మేము కేంద్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే ఎవరో అడగకముందే
2% అగ్రకుల పేదలు ఉంటే 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అమలు చేశారు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వల్ల 50 మార్కులు వచ్చిన అగ్రకులాలకు ఉద్యోగం వస్తుంది, 100 మార్కులు దాటిన బీసీలకు ఉద్యోగం వస్తుంది. ఇక ఎక్కడన్నా కష్టపడి బీసీ రిజర్వేషన్లో కాకుండా జనరల్ కోటాలో ఉద్యోగం సాధిస్తే అది బీసీ రిజర్వేషన్ కోట కింద వేస్తారు. అట్లా కూడా అన్యాయం చేస్తారు. బీసీలో కేవలం 1923 నుంచే ఉద్యోగాల్లో 27% రిజర్వేషన్ అమలు ఉంటే నేటి వరకు ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా 10% దాటి రిజర్వేషన్ అమలు చేసిన పాపాన పోలే. ఇక స్థానిక సంస్థల ఎన్నికల్లో రాను రాను రాజగుర్రం గాడిదైన చందంగా బీసీలకు రిజర్వేషన్ తగ్గుతూ ఉన్నాయి కానీ పెరగడం. మరి గతంలో జరిగిన పురపాలక ఎన్నికల్లో కానీ స్థానిక సంస్థల సర్పంచ్ ఎన్నికల్లో కానీ బీసీలు సత్తా దాటి రిజర్వేషన్ తగ్గించిన జనరల్ స్థానాల్లో సైతం పోటీపడి స్థానాలను అధిక స్థానాలను కైవసం చేసుకున్నారు. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించాలి. మేము తెలుగు రాష్ట్రాల్లో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వాన్ని, ఇక్కడ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా కోరుతా ఉన్నాం. మీ పార్టీ తరఫున కేంద్రంలో పార్లమెంట్లో ప్రాతినిధ్యం వహిస్తున్న రాజ్యసభ సభ్యులు కావచ్చు, లోక్సభ సభ్యులు కావచ్చు, వీళ్ళందరినీ మీరు ఒకటే చెప్పండి, బీసీ రిజర్వేషన్ బిల్లు కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ప్రవేశపెట్టేలా ఒత్తిడి తేవాలని కోరుతా ఉన్నాం. అలాగే కేంద్ర బీజేపీ పార్టీకి సంబంధించిన పార్లమెంటు సభ్యులు, రాజ్యసభ సభ్యులను కూడా కోరుతా ఉన్నాం. మీరందరూ బీసీలే, మెజార్టీ ప్రజలు బీసీలే ఉన్నారు, కానీ పార్లమెంట్లో బీసీలు 100 మంది దాటింది. ఇప్పుడున్న సంఖ్య ప్రకారం 543 మంది పార్లమెంట్ స్థానాలు చూసుకుంటే 272 మంది ఎంపీలు బీసీలే ఉండాలి. అంటే పార్లమెంటులో కేంద్రంలో ఏ పార్టీ అధికారం రావాలన్నా 272 సీట్లు ఉన్నవాడే ప్రధానమంత్రి. ఇక్కడ అసెంబ్లీలో 119 సీట్లలో 60 సీట్లు ఉన్నవాడే ముఖ్యమంత్రి. అంటే ఇక్కడ దాదాపు జనాభా దామాష ప్రకారం 119 సీట్లలో చూసుకుంటే 65 సీట్లు రావాలి బీసీలో. కానీ లేదు, కొన్ని బీసీ సంఘాలు కొట్లాడతాయి. ఆ బీసీలు అంటే ఏం తెలియదు, బీసీలు హక్కుల గురించి తెలియదు. మేము ఎన్ని కులాలు ఉన్నామో అన్ని సీట్లు కావాలంట. భారతదేశంలో ఎంతమంది 6,000 పైన కులాలు ఉన్నాయి. ఆడ ఉన్నాయి 543 పార్లమెంట్ సీట్లు. కులానికి ఓటు ఎక్కిస్తారు. ఇక తెలంగాణ రాష్ట్రానికి చూసుకుంటే బీసీ కులాలే 138 ఉన్నాయి. మన ఇతర 57 ఎస్సీ సామాజిక వర్గ కులాలు ఉన్నాయి, 29 లంబాడ, గోండు, ఆదివాసీ కులాలు ఉన్నాయి. ఇంకా అగ్ర కులాలు లెక్క వీళ్ళంతా కలిపితే మరి 200 దాదాపు కులాలు అయితే మరి ఈడ ఉన్న 119 సీట్లకు మేమెంతో మాకంత, బీసీలో మా కులాలు ఎంతో మాకంత ఏడంగా వస్తుంది. ఈడ జనాభా దామాష ప్రకారం కులానికి ఒక సీటు కాదు. ఇది బీసీ వాళ్ళని పక్కదో పట్టించడానికే కొన్ని కుట్రపూరితంగా ఆ పూటకు సంఘాలు పెట్టుకొని మేము కూడా బీసీలం అని చెప్పి ఉద్యమాలను, బీసీ ఉద్యమాలను కుట్రవాలని చూస్తారు. మాకు కులానికి ఒక సీటు అవసరం లేదు. ఈడ ఉన్న బీసీ సామాజిక వర్గానికి జనాభా దామాష ప్రకారం అసెంబ్లీ స్థానాలు 60 సీట్లు కావాలి. పార్లమెంట్ స్థానాలు ఇప్పుడున్న లెక్క ప్రకారం 17 పార్లమెంట్ స్థానాల్లో 10 స్థానాలు కావాలి. ఇది మా న్యాయమైన డిమాండ్. మా బీసీ ఉపకులాలు ఏమంటే మేము కూర్చుంటాం, మాట్లాడుకుంటాం, ఎవరు ఏడుగురు ఉంటే వాళ్ళని పోటీలోకి చెప్తాం తప్ప ఎవరైనా సరే నేను బీసీ శ్రేణులను ఒకటే కొడతా ఉన్నా. మా కులం ఎంతో మాకంత, మీ కులం ఎంతో మాకంత. కులానికి చేట కూడా రాదు, శిబిరిగడ్డ రాదు, ఆ శిబిరిగడ్డ పుల్ల కూడా రాదు. ఈ చోటు ఉద్యమకారులను, దొంగ ఉద్యమకారులను, ఉద్యమాన్ని పక్కదారి పట్టించేటోళ్ళని నమ్మకండి. కేంద్ర ప్రభుత్వాలు మరోమారు ఏం డిమాండ్ చేస్తూ ఉన్నామంటే కేంద్రంలో బీసీ ఉద్యోగుల ఎంపికలో క్రిమిలేయర్ విధానాన్ని ఎత్తివేయాలి. కేంద్రంలో బీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలి. ఖచ్చితంగా బీసీ సామాజిక వర్గం చెందిన ప్రజల ఆర్థిక, సామాజిక కులగణన సంపూర్ణంగా చేపట్టాలి. బీసీలకు జనాభా దామాష ప్రకారం బడ్జెట్ కేటాయించాలి. దాదాపు 80 కోట్ల మంది బీసీలు ఉంటే 2,000 కోట్లు కేటాయిస్తే ఆ రోజు బీసీ కులములలో పుట్టిన పసిపిల్లల ముడ్లు దూసానికి డైపర్లకు సరిపోవు 2,000 కోట్ల బడ్జెట్. మరి సంవత్సరం ఎట్లా సరిపోతుంది బడ్జెట్? కాబట్టి అధికార పార్టీలో ఉన్న పార్లమెంటు సభ్యులు కానీ, విపక్ష పార్టీలో ఉన్న సభ్యులు కానీ అందరూ ఏకతాటిపైకి వచ్చి చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చే వరకు కేంద్ర ప్రభుత్వాన్ని ఒత్తిడి పెంచాలి. ప్రభుత్వంపై తలొగ్గొద్దని, వెనక్కి జరగొద్దని బీసీ సంఘాలు సంపూర్ణంగా మద్దతు ఇస్తాయని తెలియజేస్తా ఉన్నాం.